ఏపీలో ఎమోషనల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని పార్టీల అధినేతలపై రాళ్ల దాడి జరుగుతోంది. అయితే అది నిజంగా జరుగుతోందా లేకుంటే తమకు తామే చేయించుకుంటున్నారా? ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. నిజంగా దాడి జరుగుతోందని సొంత పార్టీ శ్రేణులు చెబుతుండగా సానుభూతి కోసమే అంటూ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ పై గులకరాయితో దాడి జరిగింది. ఈ ఘటన మరొక ముందే పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై కూడా రాళ్ల దాడి వెలుగు చూసింది. దీంతో ఎమోషనల్ పాలిటిక్స్ స్పష్టంగా బయటకు వస్తున్నాయి. రెండు 2019 ఎన్నికల్లో విపక్ష నేతగా ఉన్న జగన్ పై కోడికత్తితో దాడి జరిగింది. శ్రీనివాసరావు అనే నిందితుడు పట్టుబడ్డాడు. గత 5 సంవత్సరాలుగా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కానీ కేసు విచారణ సవ్యంగా జరగలేదు. బాధితుడిగా ఉన్న జగన్ సైతం కోర్టుకు హాజరు కాలేదు. అత్యున్నత దర్యాప్తు సంస్థ కుట్రకోణం లేదని తేల్చినా ఇంకా లోతైన దర్యాప్తు కావాలని జగన్ పట్టుబట్టారు. దీంతో ఒక రిమాండ్ ఖైదీ 5 సంవత్సరాల పాటు జైల్లో ఉండిపోవడం రికార్డే. అయితే అప్పటి మాదిరిగా సానుభూతి కోసమే జగన్ తనకు తాను దాడి చేయించుకున్నారని ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ రాళ్ల దాడికి సంబంధించి ఎమోషనల్ రాజకీయ ఎన్నికలు వరకు కొనసాగుతున్నాయి. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయాలి. అయితే జగన్ పై దాడి చేసినప్పుడు భద్రత వలయం ఉంది, పోలీసుల నిఘా ఉంది. పైగా విజయవాడ నగరంలో జరగడంతో చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. నిందితులను ఎలాగైనా పట్టుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు ఆచూకీ కనుక్కోలేకపోయారు. అటు చంద్రబాబు సభలో కూడా ఆయనపై రాయి దూసుకొచ్చింది. వేలాది మంది కార్యకర్తలు, పోలీసు భద్రత ఉన్న ఆగంతకులు రాయి విసరగలిగారు. అటు పవన్ పై సైతం రాయితో దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నారు. దాడి చేసింది ఎవరో గుర్తించగలిగే పరిస్థితి ఉంది. అయినా సరే ఈ 3 ఘటనల్లో నిందితులు పట్టుబడలేదు. సరిగ్గా సానుభూతి కోసమేనని ప్రచారం జరుగుతున్న వేళ రాళ్ల దాడి సంస్కృతి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మే 11 వరకు రాళ్ల దాడి ఎపిసోడ్లు ఎన్నో కొనసాగుతాయి. అయితే ఒకవేళ సానుభూతి కోసమే చేస్తే మాత్రం ప్రజలు హర్షించరు. ఇప్పటికే ఈ ఘటనలను ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. నిజంగా ఫుల్ స్టాప్ పడాలంటే నిందితులు పట్టుబడాల్సిందే. కానీ ఆ నిందితులు పట్టుబడతారా? పట్టుబడే ఛాన్స్ ఉందా అంటే సమాధానం దొరకని పరిస్థితి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో రాళ్ల రాజకీయాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. గడిచిన 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి అంశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్ల దాడి. ప్రస్తుతం గనక గమనించినట్లయితే ఈ రాళ్ల చుట్టే రాజకీయం నడుస్తుందా అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది. వాస్తవంగా జరిగినటువంటి దాడిని తక్షణమే దేశ ప్రధాని దగ్గర నుంచి తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రుల వరకు అందరూ ఈ సంఘటనను ఖండించారు. అలాగే రాష్ట్రంలో విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈ సంఘటనను ఖండించారు. అయితే బాధ్యులు, నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకొని దీనిపైన నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతవరకు జరిగినటువంటి సంఘటనను ఖండించినటువంటి తీరు కానీ, వాళ్ళు స్పందించినటువంటి తీరు కానీ అంతా చాలా బాగుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దాడులను, రాజకీయ వ్యవస్థలో ఇలాంటి దుర్ఘటనలను ఎవరూ ప్రోత్సహించేటువంటి అవకాశం లేదు. అయితే ఆ తర్వాత నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం విచిత్రంగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఈ సంఘటనను ఖండిస్తుంటే ఆయన తనయుడు లోకేష్, అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు, ఇతర నాయకులంతా కూడా దీన్ని ఒక డ్రామాగా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇది
చాలా దారుణంగా అనిపిస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడిని ఖండించినటువంటి తీరుకి, అలాగే అదే పార్టీలో ఆ కాంట్రడిక్షన్, ఇద్దరు భిన్నంగా స్పందించినటువంటి తీరు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసా రాజకీయాలకు ఎక్కడా కూడా చోటు ఉండకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ విద్వేషాలు బాగా పెరిగిపోతున్నాయి అనేటువంటి దానికి ఈ జరిగినటువంటి సంఘటన ఒక ఉదాహరణగా ఉంది. 2019 ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి మీద విశాఖపట్నంలో జరిగినటువంటి దాడి, ఆ రోజును స్పందించినటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు, అప్పుడు డీజీపీ స్పందించినటువంటి తీరు కూడా చాలా విమర్శలకు దారితీసింది. ఇక దానికి సంబంధించి ఈరోజు ఈ రాయి సంఘటనని కలిపి చేస్తున్నటువంటి విమర్శలు విచిత్రంగా అనిపిస్తాయి. నిజానికి ఆ సంఘటన సిబిఐ పరిధి దాటి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించాల్సినటువంటి బాధ్యత కూడా ఎన్ఐఏది, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలదే. రాష్ట్ర ప్రభుత్వానికి దీనిలో ఎలాంటి సంబంధం లేదనేది అందరికీ తెలుసు. కానీ జరిగినటువంటి ఈ సంఘటన సానుభూతి పరంగా ఆ పార్టీకి ప్లస్ అవుతుందేమో అనేటువంటి అతి జాగ్రత్తతోటో అత్యుత్సాహంతోటో దీన్ని మరో కోణంలోకి మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుందనేది కనిపిస్తున్నటువంటి వాస్తవం. నిజానికి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, సానుభూతి రాజకీయాలు ఎప్పుడూ కూడా సానుకూలంగా ఉంటాయని మనం చెప్పుకోవడానికి అవకాశం లేదు. దానికి ఉదాహరణే 2004లో జరిగినటువంటి అలిపిరి సంఘటన. అలిపిరి సంఘటన తర్వాతే ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు నాయుడు సానుభూతి పనిచేస్తుందనే ఉద్దేశంతో వెళ్ళి చివరికి 47 స్థానాలకే పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనను ఎవరూ కూడా రాజకీయ దురుద్దేశపరంగా చెప్పేటువంటి అవకాశం కానీ ప్రీప్లాన్డ్ అనేటువంటి అవకాశం కూడా లేదు. అయినప్పటికీ ప్రజలు ఆ రోజును యాక్సెప్ట్ చేయలేదనేది వాస్తవం. ఇక ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు కూడా ఇందుకు ఉదాహరణగానే తీసుకోవాలి. నిజానికి వైసీపీ స్థాపించిన తర్వాత జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ పరంగా చూసుకున్నట్లయితే 2014లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్మోహన్ రెడ్డి పోటీ పడ్డారు. రాజశేఖర రెడ్డి చనిపోవడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఫైల్ అయినటువంటి తీరు, ఆ తర్వాత ప్రజల్లో కనుక ఈ సింపతిగా పనిచేసి ఉంటే 2014లోనే ఆయన ముఖ్యమంత్రి కావాలి. కానీ ఆ రోజున కూడా 67 స్థానాలకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అంటే ఈ రెండు సంఘటనలనే కాదు, ఇలాంటి సంఘటనలు చాలా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సానుభూతి అనేది ఎప్పుడూ కూడా పనిచేయదు అని చెప్పడానికి ఈ ఉదాహరణలుగా తీసుకోవచ్చు. సో జరిగినటువంటి ఈ సంఘటన, ఇక పోలీసుల విచారణ కూడా పూర్తి స్థాయిలో జరిగింది, దాదాపుగా ఫలితం కూడా వచ్చిందని చెప్తున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో నిందితులు ఉన్నారనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. అక్కడ ఉన్నటువంటి తొలి నుంచి అంటున్నట్లే స్కూల్ నుంచి కాకుండా ఆ గుడికి స్కూల్కి మధ్య ఉన్నటువంటి చెట్ల మధ్య నుంచే ఈ దాడికి పాల్పడ్డారు అని చెప్తున్నారు. దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు దాదాపు 1 కిలోమీటర్ మేర జరిగినటువంటి ఈ బస్సు యాత్రని ఫాలో అవుతూ వ్యూహాత్మకంగానే ఒక పథకం ప్రకారమే దీనికి సిద్ధమయ్యే ఆ రాయితోటి దాడి చేశారనేది తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో దీనికి సంబంధించి అదుపులోకి తీసుకున్నటువంటి ఆ నిందితుడు ఒక రౌడీ షీటర్ అని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా సంబంధిత శాఖ వెల్లడించాల్సి ఉంది. సాధారణంగా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి జరిగినటువంటి సంఘటన పట్ల ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా ఉన్న నేపథ్యాన్ని తీసుకొనిటే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి నివేదిక మొత్తం ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సూచన మేరకే ఇందుకు సంబంధించినటువంటి నిందితులు వివరాలు బయటపెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ విచారణలో వాళ్ళు ఈ దాడికి పాల్పడడానికి వెనుక ఉన్నటువంటి కారణం, దాని వెనుక ఉన్నటువంటి శక్తులు, వ్యక్తులు ఎవరైనా కావచ్చు, దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటపడేటువంటి అవకాశం అప్పుడు మాత్రమే ఉంటుంది. ఈ విచారణ పూర్తిస్థాయి జరిగి బయటకు వస్తేనే అవన్నీ కూడా తెలుస్తాయి. అయితే ఒక సాధారణ వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఆకతాయితనంగానో ఉద్దేశపూర్వకంగానో దాడి చేసేటువంటి అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయి. సో దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనేది తెలియాలంటే మాత్రం పోలీసులు వెల్లడించే వరకు మనం వేచి ఉండాల్సి వస్తుంది. అంటే జరిగినటువంటి దాడిని సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయనేది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాస్తవం. ఎందుకంటే ఈ దాడిని వైసీపీ నేతలంతా కూడా అక్కడ విచారణ జరిగి ప్రకటించేటువంటి అవకాశం కూడా లేకుండానే చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం వర్గాల మీద ఆరోపిస్తూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. అదే సమయంలో ఈ జరిగినటువంటి దాడి వైసీపీకి ఏదైనా సానుకూలంగా అవుతుందేమో, ప్రజల్లో ఆ సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అనేటువంటి తీరులో తెలుగుదేశం వర్గాలు కూడా అది స్వయంగా ముఖ్యమంత్రి ప్రీప్లాన్డ్గా చేసుకున్నటువంటిది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, ఒక నిర్ణయాన్ని ముందే ప్రకటించేస్తున్నారు. అసలు ఎలాంటి విచారణతోటి సంబంధం లేకుండానే
ఈ రెండు వర్గాలు ప్రకటిస్తున్నటువంటి తీరు ఆశ్చర్యం గొలుపుతుంది. నిజంగానే ఇంతగా డిక్లేర్ చేయగలిగేటువంటి పరిస్థితులే ఉంటే విచారణ, పోలీసు వ్యవస్థ, ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఎందుకు అనేటువంటి అనుమానం సామాన్యుడికి కలిగిందంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో దీనికి సంబంధించి అంటే తెలుగుదేశం వర్గాలు ఉండి చేయించుతాయి లేదా వీళ్ళు ఆరోపించినట్లు జరిగింది అనేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సాధారణంగా ఏ కొద్ది మందో దీని వెనక ఉండవచ్చేమో, కానీ అంతా చేశారనేటువంటిది విచారణలో వాళ్ళు వెల్లడించే వరకు మనం నిందించడానికి కూడా అవకాశం లేదు. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే వెంటనే అంటే దీనికి పోయి మరుసటి రోజు ముఖ్యమంత్రి మీద దాడి జరిగిన మరుసటి రోజు విశాఖపట్నం గాజువాక దగ్గర, పాత గాజువాక దగ్గర చంద్రబాబు నాయుడు పాల్గొన్నటువంటి సభలో కూడా రాళ్లు పడ్డాయని చెప్తున్నారు. ఈ రాళ్లు దాడి అంటే ఎవరికి ఏమీ జరగపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి వాహనానికి ముందు వైపు తగిలింది, రాళ్లతోటి దాడి చేశారు అని చెప్తూ వచ్చారు. అదే సమయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద కూడా గుంటూరు జిల్లా తెనాలిలో దాడి జరిగింది, రాయి విసిరారు అని చెప్తున్నారు. ఈ రాయి తనకు తగలకుండా వెనక్కి వెళ్ళిపోయింది అనేటువంటిది ఆరోపిస్తున్నటువంటి మాట. ఈ రెండింటికి సంబంధించి ఎక్కడా కూడా అంటే అప్పటికే రాయి విసిరాడు అన్నటువంటి వ్యక్తిని అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులే పట్టుకున్నారని పోలీసులకు అప్పగించారని చెప్తున్నారు. అసలు రాయే విసరలేదని పోలీసులు చెప్తూ వస్తున్నారు. విసిరే ఉద్దేశంలో అతను ఉన్నాడు అని. ఓవరాల్గా చూసినట్లయితే ఈ రాళ్ల చుట్టూ రాజకీయం నడుస్తున్నదేమో అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. నిజానికి ఎన్నికల సమయంలో సంక్షేమం, ప్రజలకు సంబంధించి చేసేటువంటిది, అభివృద్ధి, ఈ అంశాలు మాత్రమే ప్రధాన పాత్ర వహించాల్సిన వాతావరణాన్ని పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకవైపు నుంచి మార్చేసి ఎటు నుంచి చూసినా కూడా కేవలం ప్రత్యర్థుల మీద నిందాపూర్వకమైనటువంటి ఆరోపణలు, దాడులు, ప్రతిదాడులతోటి సాగుతుందా అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇక రాజకీయ నాయకుల ప్రసంగాలు కూడా అదే తరహాలో, అందరూ కాకపోయినా కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ప్రసంగాలు కూడా అదే తరహాలో ప్రజలను రెచ్చగొట్టే తీరులో ఉండడం ఆశ్చర్యం గొలుపుతోంది. ఏ విధంగా చూసినప్పటికీ కూడా ఇలాంటి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు వాంఛనీయం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇవి చేటు తెస్తాయని చెప్పడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. అలాంటిది ప్రజలను కూడా ఒక విధంగా రెచ్చగొట్టేటువంటి తీరులో నడుస్తుండడం వలన వారి మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. ప్రజలకు అంటే తనకి నచ్చని వ్యక్తిని అంతమొందించాలి అనే అంత తీవ్ర స్థాయికి ఈ అభిప్రాయాలు వెళుతున్నాయేమో, ప్రజల్లో ఏహ్యభావాన్ని, కక్షపూరితమైనటువంటి అభిప్రాయాలని విపరీతంగా పెంచి పోషిస్తున్నారేమో నాయకులు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గత 3 రోజులుగా ఈ రాజకీయాలన్నీ కూడా ఈ రాళ్ల దాడి, రాళ్ల విసురుడు, ఈ రాళ్ల చుట్టూనే నడుస్తూ ఉండడం ఆశ్చర్యం గొలుపుతోంది. ప్రస్తుతం అయితే సీఎం మీద జరిగినటువంటి దాడికి సంబంధించి నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారనేది సమాచారం. ఇందులో ఒక రౌడీ షీటర్ ఉన్నారని చెప్తున్నారు. ఈ రౌడీ షీటర్తో పాటు మరో 3 వ్యక్తులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారని చెప్తూ ఉన్నారు. మొత్తంగా అంటే ఈ 4 వ్యక్తులు వ్యూహాత్మకంగానే ఒక ప్లాన్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారని చెప్తున్నారు. సో పోలీసులు ఈ విచారణ పూర్తి చేసి దానిని పూర్తిగా అంటే జరిగినటువంటి సంఘటన, దాని వెనుక ఉన్నటువంటి కారకులు ఎవరు అనేటువంటి వివరాలన్నీ వెల్లడించిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది.